అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు అప్కమింగ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, డిఫరెంట్ క్రైటీరియా ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. మీరందరూ కూడా దాన్ని ఫాలో అవుతే డెఫినెట్లీ మంచి ల్యాప్టాప్ని చూస్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ వీడియో డెఫినెట్లీ నా సబ్స్క్రైబర్స్ ఆర్ నా కంటెంట్ని చూసే వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే టు స్టార్ట్ విత్ టెక్నికల్గా ఏది ఎందుకు అని చెప్పి ఆ తర్వాత ఓకే అందువల్ల మీరు ఈ స్పెసిఫికేషన్ తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు కనుక నా స్టూడెంట్స్ కాకపోతే, నా కంటెంట్ ప్రీవియస్ చూడకపోతే ఈ వీడియో మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. ఓకే, విత్ దట్ సైడ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. వీఆర్ వెరీ క్లోజ్ టు 6 lakhs. లెట్స్ హిట్ దట్ సూన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకి కంప్యూటర్లో మేజర్గా మీరు తెలుసుకోవాల్సింది CPU, RAM, ROM ఆర్ మన యాక్చువల్ మెమరీ అండ్ GPU. వీటి గురించి మీకు బాగా తెలిస్తే మిగతాదంతా చాలా చాలా ఈజీ అండ్ మీరు ఈజీగా మీ ల్యాప్టాప్ని, మీ స్పెసిఫికేషన్ని చూస్ చేసుకోగలుగుతారు. రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, CPU దేనికి పనికి వస్తుంది? మీ ప్రతి ప్రోగ్రాము, మీ ప్రతి సాఫ్ట్వేర్ టు బీ సింప్లిస్టిక్ రన్ చేసేది మీ ప్రాసెసరే. లెట్స్ సే మీరు మీ ల్యాప్టాప్లో క్రోమ్ని ఓపెన్ చేశారు. సో ఈ క్రోమ్ అనే సాఫ్ట్వేర్ రన్ చేసేది మీ CPU. ఎలా రన్ చేస్తుంది? బేసిక్లీ ఈ క్రోమ్ సాఫ్ట్వేర్కి కరెస్పాండింగ్ చాలా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా చాలా కోడ్ ఉంటుంది. దాన్ని అంతటినీ మన CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నౌ ఈ CPUకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ర్యామ్ నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ CPU ఎంత పవర్ఫుల్ అయినా సరే ర్యామ్ దానికి అంత ఫాస్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితేనే CPU తన పవర్ని యూటిలైజ్ చేయగలుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఆ మహాభారతం కాంటెక్స్ట్ తెలిసి ఉంటే వ్యాసుడు చెప్తూ ఉంటాడు అండ్ వినాయకుడు రాస్తూ ఉంటారు. రైట్, సో అక్కడ వినాయకుడు లెట్స్ సే 1000 characters per minute రాయగలడు అనుకుందాం. కానీ వ్యాసుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 500 charactersకి సంబంధించిన కంటెంట్ మాత్రం చెప్తే వినాయకుడు 1000 characters రాయగలిగిన ఆ మిగతా 500 ఆయన చెప్పలేకపోతున్నారు కాబట్టి, ఈయన రాయడు కాబట్టి ఆయన త్రూపుట్ 1000 characters per minute అయినప్పటికీ 500 characters రాయగలుగుతారు. రైట్, అదేవిధంగా ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో వ్యాసుడు అనేది ర్యామ్ అనమాట, వినాయకుడేమో CPU. సో ఫర్ ఎగ్జాంపుల్ CPU 1 million ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలిగిన ర్యామ్ ఒకవేళ లెట్స్ సే ఒక 100 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతుంది అనుకోండి. ఎంత పవర్ ఉన్నా అసలు చేయడానికి పని లేనప్పుడు ఏం చేస్తుంది? సో అందువల్ల మీ ర్యామ్ ఎక్కువ ఉంటే యూజువల్లీ CPUs ఆర్ పవర్ఫుల్. రైట్, కాబట్టి ర్యామ్ అందుకే ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, ఎక్కువ ఫ్లో ఉంటుంది. సో అందుకని మీకు ఓవరాల్గా కంప్యూటర్ ఫాస్ట్గా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. నౌ కమింగ్ టు ROM ఆర్ మన యాక్చువల్ మెమరీ. సో హార్డ్ డిస్క్ అంటారు చూసారా? సో హార్డ్ డిస్క్లో అగైన్ వీ హ్యావ్ 2 types అనమాట, HDD, SSD. సో వీటిల్లో నేను ప్రిఫర్ చేసేది డెఫినెట్లీ SSDనే. ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సేమ్ క్రోమ్ ఎగ్జాంపుల్ ఉంది. ఈ క్రోమ్ సాఫ్ట్వేర్ మీరు కంప్యూటర్ ఆఫ్ చేశాక పోతుందా? పోదు కదా, మళ్ళీ ఆన్ చేశాక మళ్ళీ ఉంటుంది. సో బేసిక్లీ ర్యామ్ ఏదైతే ఉందో ఇట్స్ టెంపరీ స్టోరేజ్. కంప్యూటర్ ఆఫ్ చేసిన వెంటనే ర్యామ్లో ఉన్న మెమరీలో ఉన్న ఆ కంటెంట్ మొత్తం పోద్ది. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ర్యామ్లో ఉంటే ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఉండదు. కానీ ఉందంటే ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా, ఈ టూల్స్ అన్నీ కూడా మీరు సెట్ చేసే ప్రతి ఫైలు కూడా ROMలో మీ యాక్చువల్ హార్డ్ డిస్క్లో, యాక్చువల్ మెమరీలో స్టోర్ అవుతాయి. రైట్, సో ఇక్కడ 2 types ఉన్నాయి కదా, HDD అండ్ SSD. HDDలో మీకు యాక్చువల్ మూవింగ్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో డిస్క్లు ఉంటాయి, మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. కాబట్టి థింగ్స్ బికమ్ స్లో అండ్ ఓవర్ టైం చాలా ఈజీగా, అంటే కంపేర్ టు SSD దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఓవర్ టైం దీంట్లో ఏంటంటే HDDలో ఓవర్ టైం అంటే ఆబ్వియస్గా మూవింగ్ పార్ట్స్ ఉంటే దాంట్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది, బట్ దీంట్లో అలానే ఉంటుంది. దట్స్ వై ఐ ప్రిఫర్ SSD. అండ్ అందుకే మీరు చూస్తుంటే SSD ఉన్న ల్యాప్టాప్స్ ఫాస్ట్గా బూటప్ అవుతాయి. ఎందుకని? మన కంప్యూటర్ని బూటప్ చేయాలి అంటే OSని ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్లోకి తేవాలి. ఎక్కడి నుంచి తేవాలి? ROMలోంచి తేవాలి, మెమరీలోంచి తేవాలి. సో కాబట్టి ఆ మెమరీ స్లోగా ఉంటే ఎంత ఫాస్ట్గా అని చెప్పి ర్యామ్ తీసుకోగలదు, అవునా కదా? సో ఒకళ్ళు ఫాస్ట్గా ఇస్తేనే ఇంకొకళ్ళు ఫాస్ట్ తీసుకోగలరు. ఇందాక CPU ర్యామ్ సినారియో అదే, ఇప్పుడు ఈ ర్యామ్ ROM సినారియో కూడా అదే. టీచర్స్, స్టూడెంట్స్, బ్యాట్స్మెన్, రన్నర్లు అంటారు. ఇద్దరు కలిసి పరిగెడితేనే రన్ వస్తుంది, లేకపోతే అవుట్ అయిపోతారు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ అ ఫాస్టర్ ఎక్స్పీరియన్స్ అండ్ కంప్యూటర్ వాడుతున్నప్పుడు అది స్లోగా ఇంకా లోడ్ అవుతూ ఉంటే మీకు అసలు ఆ ప్రొడక్టివిటీ ఉండదు. కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ SSD. రైట్, ఫోర్త్ థింగ్ GPU. ఈ మధ్యన మీరు చాలాసార్లు విని ఉంటారు. సో బేసిక్లీ ఇనీషియల్గా GPUని కనిపెట్టింది దేనికి? ఇమేజెస్ ఆర్ వీడియో రెండర్ చేయడానికి CPU కంటే సెపరేట్గా ఒక ప్రాసెసింగ్ యూనిట్ వాడదాము అని చెప్పి స్టార్ట్ చేశారు. సో CPU అండ్ GPUలో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, CPUలో తక్కువ నెంబర్ ఆఫ్ కోర్స్ ఉంటాయి, 4 కోర్లు 8 కోర్లు అలా ఉంటాయి. రైట్, బట్ ఆ కోర్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వెన్ కంపేర్ టు GPUలో చాలా ఎక్కువ కోర్స్ ఉంటాయి, బట్ ఇంత పవర్ఫుల్గా కాకపోవచ్చు.
అయినప్పటికీ ఎందుకని చెప్పి అంత బాగా గ్రాఫిక్స్ని లోడ్ చేస్తున్నాయి, రెండర్ చేస్తున్నాయి అంటే వీటిల్లో ప్యారలిజం బాగా ముఖ్యం. అంటే నేను ఒకే పనిని ప్యారలల్గా మల్టిపుల్ పీసెస్ మీద చేయగలిగితే అక్కడ ఆ ప్యారలిజం వస్తుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది కదా. కాబట్టి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏముంటాయి, ఇట్స్ ఆల్ అబౌట్ పిక్సెల్స్. పిక్సెల్స్ ఆర్ వాల్యూస్ అగైన్ నంబర్స్. లెట్స్ నేను ఒక ప్రోగ్రామ్లో ఇమేజ్ని రెండర్ చేయాలి. సో ఆ ఇమేజ్ని రెండర్ చేస్తున్నప్పుడు నేను పిక్సెల్ 1 మీద చేసే పని పిక్సెల్ 99 మీద చేయాలి, పిక్సెల్ 100 మీద చేయాలి, పిక్సెల్ 2 మీద చేయాలి, పిక్సెల్ 40 మీద చేయాలి. కాబట్టి నేనేం చేయొచ్చు, ప్యారలల్గా ఆ వర్క్ని ఒకేసారి చేయొచ్చు. కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ కోర్స్ ఉండడం వల్ల ఆ ప్యారలిజం ఫ్యాక్టర్ ఇక్కడ ఓవరాల్గా పర్ఫార్మెన్స్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి వెరెవర్ దెర్ ఈజ్ ప్యారలిజం పాసిబుల్. అందుకనే ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఏఐ ఆ ప్యారలిజం పాసిబుల్ బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ నంబర్స్ అండ్ యూ డీల్ విత్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఉందనుకుందాం, ట్రైనింగ్కి జీపీస్ ఎందుకు కావాలంటున్నారు ఫర్ ట్రైనింగ్ మోడల్స్, బికాస్ అక్కడ మల్టిపుల్ లేయర్స్ మీరు ప్యారల్గా ప్రాసెస్ చేయొచ్చు, మల్టిపుల్ నోట్స్. అగైన్ మీకు కావాలంటే రీసెంట్గా న్యూరల్ నెట్వర్క్స్ మీద మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, పెద్దగా వ్యూస్ ఏం రాలేదు ఆబ్వియస్లీ, బట్ అది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి, ఏం చెప్తాను మీకు అర్థమవుతుంది. 200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసు అయితే 2000 మంది కొట్టుకుంటే ఏమవుతారా? కాబట్టి దట్స్ అబౌట్ జీపీయూ. నౌ విత్ ఆల్ దిస్ సెడ్ ఏ స్పెసిఫికేషన్ ఉన్న ల్యాప్టాప్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ కమ్ టు సిపియూ. సిపియూ అంటే మనకి ప్రాసెసర్. సో అక్కడ ప్రాసెసర్లో మనకి మెయిన్గా ఉన్నది ఏఎండి అండ్ ఇంటెల్. బోత్ ఆర్ గుడ్. నేను పర్సనల్గా 2 ల్యాప్టాప్స్ని వాడాను. లైక్ అగైన్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్, ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే యాపిల్ ల్యాప్టాప్స్ని మ్యాక్స్ తీసుకోగలిగితే టేక్ దెమ్. అంటే నేను చూసింది ఏంటంటే మ్యాక్ స్టార్టింగ్ రేంజ్ నుంచి అడ్వాన్స్ రేంజ్ దాకా అన్నీ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 ఆల్వే కాబట్టి కంపాటబిలిటీ కొంచెం బాగుంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ ఆబ్వియస్లీ గో ఫర్ దెమ్. బట్ కమింగ్ టు మనకి విండోస్లో ఇంటెల్ ఆర్ ఏఎండి, రైట్? సో వీటిల్లో కూడా అగైన్ 2 యూస్ చేశాను, రెండింటిలోనూ ఇష్యూస్ నాకైతే ఏమీ కనపడలేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు మరీ ఓల్డ్ జనరేషన్స్ ప్రాసెసర్స్ని తీసుకోకండి. మిగతాదంతా ఇట్స్ లైక్ ఓకే, వాట్ ఎవర్ ఈస్ ఫైన్ అకార్డింగ్ టు ద బడ్జెట్ తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ అబౌట్ దట్. నౌ కమింగ్ టు ర్యామ్, అట్లీస్ట్ 8 GB తీసుకోండి. 4 GB కంటే ఎక్కువ ఉండేలా తీసుకోండి. ఓకే, 4 GB వద్దు. ఓకే, ఇట్ విల్ బి రిలీజ్లో అండ్ మీకు యాక్చువల్గా యూఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఆర్ ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నారు, ఆగిపోద్ది, క్రాష్ అయిపోద్ది, అనవసరంగా మీకు లైక్ పెద్ద ఇట్స్ నాట్ వాల్యూ ఫర్ మనీ. కాబట్టి గో ఫర్ 8 GB ఓన్లీ. అండ్ ఫర్ రామ్ చెప్పాను కదా ఆల్రెడీ, ఏం చెప్పాను, ఎస్ టేక్ ఎస్ఎస్డి ఓన్లీ. దాంట్లో యాక్చువల్ స్టోరేజ్ ఎంత ఉండాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ యూసేజ్. అంటే నేను పెద్దగా వాడను, ఏం చూడను, లైక్ నాకు పెద్ద స్టోర్ చేయాల్సిన అవసరం రాదనుకుంటే ఈవెన్ 512 ఈస్ ఫైన్. లేదనుకుంటే మీ యూసేజ్ ప్రకారం 1 TB తీసుకోండి, రైట్? నౌ కమింగ్ టు జీపీయూస్. మీలో మెజారిటీ పీపుల్కి ఫర్ నార్మల్ యూస్ కేస్ అయితే అక్కర్లేదు, బికాస్ జీపీస్ ఆర్ కాస్ట్లీ. కాబట్టి జీపీయూస్ అనే ల్యాప్టాప్స్ తీసుకుంటే మీరు ప్రైస్ పెరిగిపోద్ది. అన్న యూస్ కేస్ అంటే ఎలా తెలుస్తుంది అన్న అంటే, ఇఫ్ యూ జస్ట్ స్టార్టింగ్ అవుట్, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ల్యాప్టాప్, మీకు జీపీయూ అవసరం లేదు. యూస్ సమ్ ల్యాప్టాప్, ఆ తర్వాత మీకు నాకు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ సరిపోవట్లేదు, నెక్స్ట్ ల్యాప్టాప్ కావాలి అనుకున్నప్పుడు దెన్ టేక్ అ ల్యాప్టాప్ విత్ జీపీయూ. బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉంటే డోంట్ గో ఫర్ జీపీయూ ల్యాప్టాప్స్. అంటే కొంచెం బడ్జెట్లోనే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డులు వచ్చేస్తాయి, బట్ అవి అంత మీకు పవర్ ఇవ్వవు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తారు. కాబట్టి వాల్యూ ఫర్ మనీ అంటే ఇఫ్ యూ స్టార్టింగ్ అవుట్ ఫస్ట్ ల్యాప్టాప్ అయితే మీకు డోంట్ గో ఫర్ జీపీయూ ల్యాప్టాప్స్. లేదు బడ్జెట్ ఉంది, అది ప్రాబ్లం కాదనుకుంటే యూ కెన్ గో ఫర్ దాట్. నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఫస్ట్ ల్యాప్టాప్ నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో తీసుకుంది ఏంటి అంటే ఇట్ వాజ్ ద ఏఎండి ప్రాసెసర్, 4 GB ర్యామ్ ఉన్న హెచ్డిడి కంప్యూటర్. నేను ఇప్పుడు ఏమేమి వద్దన్నానో అవన్నీ తీసుకున్నాను. అయినప్పటికీ 3 yearsకి పైగా దాన్నే వాడాను. ఇప్పటికీ అది పని చేస్తుంది. యాక్చువల్లీ ఐ జస్ట్ హ్యావ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. Jarvis, don't leave me, buddy. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు వాడగలిగితే దేన్ని వాడుకోవచ్చు. నేను పర్సనల్గా ఆ 4 GB ర్యామ్తో ఎక్కువ రోజు వాడలేకపోయాను. ఆ తర్వాత నేను ఆ 4 GB తీసుకుని ర్యామ్ 8 GB మళ్ళీ యాడ్ చేయించుకున్నాను. సో అలాంటి చిన్న తీసుకున్నాను నేను. ఐ థింక్ యూ కెన్ డూ దట్ ఆల్సో. లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ ఎగ్జిస్టింగ్ ల్యాప్టాప్, దాంట్లోనే మీరు పార్ట్స్ని రిప్లేస్ చేయొచ్చు. ఈవెన్ దట్ ఈస్ ఫైన్. లైక్ ఇట్స్ అప్ టు యూ. అంటే మీకు రాదు పర్సనల్గా అనుకుంటే ఒక కంప్యూటర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి ఇది నా రిక్వైర్మెంట్, ఇది తీసేది పెట్టండి. ఇట్స్ ఈజీ. లైక్ అంటే ఇట్ డిపెండ్స్. ప్రతి కంప్యూటర్కి మ్యాక్సిమం ఎంత సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఉంటుంది. ఇఫ్ యూ కంప్యూటర్ సపోర్ట్స్ దట్, మీరు వేసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్, రైట్? కాబట్టి యూ కెన్ డూ ఇట్ దట్ వే ఆల్సో. నౌ ఆ తర్వాత ఇదంతా కోర్ అనమాట. ఆ తర్వాత వచ్చేదంతా స్టైలిష్ ఫ్యాక్టర్స్. బ్యాక్ లైట్ కావాలా కీబోర్డ్లో, టచ్ సెన్సర్ కావాలా, టచ్ స్క్రీన్ కావాలా, ఇవన్నీ డబ్బులు ఉంటే పెట్టండి, లేకపోతే అక్కర్లేదు. ఇట్స్ ఆల్ లైక్ ఫ్యాన్సీ థింగ్. దాంతోపాటు చాలామందికి వచ్చేటప్పుడు ఏంటంటే విండోస్ 10 11 అని చెప్పి, అగైన్ పర్లేదు, బట్ విండోస్ 10కి సపోర్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి విండోస్ 11 తీసుకోండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ దట్ యూ సీ ఇన్ దిస్ ఆఫర్స్ ఆర్ విండోస్ 11 ఓన్లీ.
సో గో ఫర్ దాట్. సో ఆ విండోస్ 11లో కూడా మీకు ఈ మైక్రోసాఫ్ట్ సూట్ ఆల్రెడీ దాంట్లోనే ఇచ్చే ల్యాప్టాప్ని తీసుకోండి. సెపరేట్ కొనుక్కుంటే మళ్ళీ డబ్బులు వేస్ట్. అంటే నేను నా ఫస్ట్ ల్యాప్టాప్లో చెప్తాను కదా, దాంట్లో ఆ సూట్ కూడా లేదు. సో నేను దాంట్లో వాడింది ఓన్లీ గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్, గూగుల్ స్లైడ్స్ ఇవే. సో ఇఫ్ యూ వాంట్ దాంతో ఉన్న ల్యాప్టాప్ని తీసుకోండి. ఓవరాల్గా ఆఫర్లో అది తక్కువ పడుతుంది సెపరేట్ తీసుకోవడం కంటే. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఐదర్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, ఇట్స్ అప్ టు యూ, రైట్? అగైన్ బ్రాండ్స్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ కదా. బ్రాండ్స్ నేను మాత్రం ఇప్పటిదాకా వాడింది ఎక్కువగా లెనోవో, నా సొంత ల్యాప్టాప్లు 2 కూడా, ద ఫస్ట్ వన్ ఆల్సో, సెకండ్ వన్ ఆల్సో. మ్యాక్లు వాడాను, వేరే వాళ్ళ ల్యాప్టాప్స్లో డెల్ కూడా వాడాను. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ యూస్డ్. మిగతా కూడా అంటే ఇట్స్ అప్ టు యూ గైస్. అంటే ఆ కంపెనీలు మరీ తెలుసు కొన్ని మరీ తుపాస్ అనిపిస్తాయి కదా, ఆ వద్దు. మిగతావి లైక్ ఓకే డీసెంట్ అని చెప్పి అనిపిస్తే తెలుసు కదా మీకు. ఇప్పుడు నేను కంపెనీలు పేరు చెప్పి అది బాగుందో చెప్పడం ఎందుకు, రైట్? సో నా కమింగ్ టు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ఏం చేయాలి, నేను చెప్పిన ఈ స్పెసిఫికేషన్ అన్నీ కూడా పైన ఫిల్టర్స్ అని చెప్పి ఉంటాయి, క్లిక్ చేయండి. నేను చెప్పిన అప్లై చేయండి, మీ బడ్జెట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ని ఫిల్టర్స్ అప్లై చేస్తే 5-6 వస్తాయి, వాటి నుంచి ఒకటి తీసుకోండి అంతే. ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ప్రతి ల్యాప్టాప్కి రివ్యూలు చేసేసి అంటే యూ కెన్ డూ దాట్, బట్ ఒకరికి నచ్చేది ఇంకొకరికి నచ్చదు, సినిమాల్లాగే, రైట్? కాబట్టి అదనమాట. సో మీకు టెక్నికల్ పాయింట్స్ తెలిస్తే ఏది ఎందుకు అర్థమైపోతుంది మీకే, యూ కెన్ టేక్ ద రైట్ డెసిషన్ అని చెప్పి వీడియో చేశాను. ఐ హోప్ దట్స్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.